కన్స్ట్రక్షన్స్ కంపెనీలలో పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మాల్స్ అనే కాదు. ఈ రోజు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఎట్లా పెడుతున్నారు ఒకటి ఆలోచించుకోండి. సరే ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, మేము దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చి చేస్తున్నాం అని అంటారు. కొంతమంది అక్రమంగా పెద్ద పెద్ద కంపెనీలు ఎట్లయినాయి అంటే ఇళ్ళ వల్లనే. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళది కూడా అలా షేర్స్ అంటారు కదా, షేర్స్ పార్ట్నర్షిప్లు ఉంటాయి, అట్లా నడిపిస్తున్నారు వీళ్ళు. తెలియదు మళ్ళీ దొరికినప్పుడు ఇక అందరం దొరికిపోదాం ఏమున్నది ఓటు పని చేస్తాడని చెప్పి గవర్నమెంట్ని బెదిరిస్తాను. అరే బెదిరిస్తే ఎవరు భయపడతారండి? ఈడ గవర్నమెంట్ ఏమైనా చేతులు కట్టుకొని కూర్చొని అనుకుంటాను ఆడ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ సైలెంట్ ఉంటారు అనుకుంటారా? ఎవరిని కూడా వదిలిపెట్టదు. మీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందరిని సర్వీస్లోకి వెళ్ళి తీసేసి మీ ఆస్తులు అన్ని కూడా జప్తు చేసుకుంటుంది. అప్పుడు ఎడికి పోతారు? షాప్లో మీరు కూడా కూర్చొని బట్టలు లేదా కన్స్ట్రక్షన్స్ కంపెనీలో కూర్చొని తాపి పట్టుకొని కూర్చోాలి. ఇక మీరు అందరు బెదిరిస్తే ఎవరు భయపడరండి. ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీరు భయపడేంత వరకే. ఎవరైనా కూడా మనం ధైర్యంగా గట్టిగా ఉంటే ఎవరు కూడా భయపడరు. మీరు ఎంత అయితే ఏమున్నది అయితే గవర్నమెంట్ని బెదిరిస్తారు కొంతమంది.